ఓం సాయిరామ్. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అనంతకోటి బ్రహ్మాండ నాయక, రాజాదిరాజా, యోగిరాజా, పరబ్రహ్మ, శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. ఈరోజు బాబాగారు మన కోసం అందించిన సందేశం ఏంటి అంటే, తల్లి నీ కోసం రాశాను, ఎవరి వల్ల కూడా మార్చడం జరగదు. నీ జీవితంలో జరిగేదంతా ముందుగానే నిర్ణయించబడింది, అది కూడా ఈ సాయి నిర్ణయించబడింది. ఇది చెప్పాలనే కదా నువ్వు ఏది చేయడం లేదమ్మా, ఇది చెప్పాలనే నేను ఈరోజు నీ ముందుకు వచ్చాను. నీకు జరిగే మంచి చెడు ఆల్రెడీ అన్నీ కూడా నిర్ణయించబడింది. అలాంటప్పుడు నీ జీవితంలో జరిగే ప్రతిదానికి దిగులు పడుతున్నావెందుకు? అన్నిటికీ నువ్వే కారణమని కంగారు ఎందుకు? నీ జీవితంలో ఎందుకు ఇలా జరుగుతుంది, ఎందుకు ఇంత మనోవేదన అనే కదా నీ ఆలోచన. అమ్మా, ఇదంతా కూడా వివరంగా చెబుతాను, విను. ముగింపు తెలుసుకుని ప్రశాంతంగా నిద్రించు. ఎందుకు ఇలా జరుగుతుంది అంటే దానికి సమాధానం నీ పాపపుణ్యాలు, నువ్వు చేసిన పాపకర్మలు, కర్మ ఫలితాలు ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్నావు. అర్థమైంది కదా? సరే, ఇప్పుడు వ్యతిరేకంగా ఎందుకు ఇన్ని సంఘటనలు జరుగుతున్నాయి బాబా, నాకే ఎందుకు జరుగుతున్నాయి అనే ఆలోచన కూడా నీకు వచ్చింది. నీకు ఎందుకు ఇంతమంది చెడు చేయాలని చూస్తున్నారు అంటే ఇందులో సగం నీదైతే సగం విధి అయితే నీకు చెడు అని తలపెట్టాలని చూసేవాళ్ళు నీ కర్మలను తుడిచేస్తారు. ఈ విషయాన్ని గ్రహించు. పాపాన్ని వాళ్ళు తగ్గిస్తున్నారు, వాళ్ళకి ధన్యవాదాలు చెప్పుకో, థ్యాంక్స్ చెప్పుకో, వాళ్ళకి కృతజ్ఞతగా ఉండు. నీ కష్టాన్ని తగ్గించేందుకు నీ కర్మలను వాళ్ళు పంచుకుంటున్నారు అని అర్థం. ఇది అంతా కూడా నీ జీవితంలో ఈ బాబా రాసింది. అన్నీ భగవంతుడి ఆజ్ఞ లేనిదే జరగదు కదా. నీ చెడును మాత్రం రాసిన నేను నీకు కావలసినవి తీపిని మంచిని రాయకుండా ఉంటానా చెప్పు? చెడు చెప్పిన నేనే నా వల్లే మంచి జరుగుతుందని కూడా చెబుతాను. ఆ మంచి ఎప్పుడు రాశాను అని కూడా చెబుతాను. నీకున్న అడ్డంకులన్నీ దాటి వచ్చిన సంతోషం అనేది చెక్కు చెదరకుండా నీకు అందుతుంది. చేదు తిన్న తర్వాత తీపి వస్తుంది, బాధపడ్డ తర్వాతే ఆనందమే వస్తుంది. ఎన్నో కష్టాలు అనుభవించిన తర్వాత ఆనందం చాలా బాగుంటుంది కదా తల్లి. ఇప్పటి వరకు ఏం జరిగింది అని నీకు తెలియపరచాలా? నీకు ఖచ్చితంగా తెలియపరుస్తాను. ఇదే నీ జీవితాన్ని తెలియచెప్తాను. ఇదే నీ జీవితం అని నువ్వు తెలుసుకోలేక తెలుసుకునేలా చేస్తాను. నువ్వు నీకు ఇచ్చింది ఈ మనిషి తట్టివేయాలని చూస్తున్నాడు తల్లి. మనుషుల గురించి వారి పనులు చేయడం ఆరంభించేశారు. భగవంతుడు నీకు అంతా మంచిగానే రాసినా నీతోటి వారు తట్టివేయాలని చూస్తున్నారు. ఇదంతా నేను చూస్తున్నానమ్మా. ఎందుకంటే కర్మదోషాలు తొలగేంత వరకు నేను కూడా ఏమీ చేయలేను కదా. అందువల్లే నీ కర్మదోషాలు తొలగేంత వరకు ఎదురు చూస్తున్నాను. మంచి చెడులను మనుషులకు బోధిస్తున్నాను. అది తెలుసుకున్న వారికి జ్ఞానం వస్తుంది, తెలుసుకొని వారికి పాపం వస్తుంది. అందుకే తల్లి కాస్త ఆలస్యం అవుతుంది, నిన్ను వేచి ఉండమంటున్నాను. వీళ్ళందరూ కొందరు వెళుతూ దారిలో వెళితే కొందరు చీకటి దారిలో వెళ్తున్నారు. ఇది అంతా కూడా ఈ సాయి పని అని తెలుసుకో. ఇది తప్పు ఒప్పు అని తెలుసుకుని సరిదిద్దుకునే వాళ్ళు మంచిగా జీవితంలో ఉంటారు, సరిదిద్దుకోలేని వాళ్ళు అలాగే పోతారు. అందుకే మాటికి గుర్తుపెట్టుకో, నేను ఏమీ చేయలేను. నీ కర్మదోషాలు తొలగేంత వరకు నీ బాబా అయినా నీకు అండగా ఉండగా ఇక నేనేం చేయగలను చెప్పు? అంతా కూడా నీ కర్మదోషాల వల్ల, నువ్వు చేసిన పాపకర్మల వల్ల వాటిని తొలగించుకునే మార్గం అనేది ఉంటుంది. భగవంతుడు రాసిన రాత ఒక ఎత్తు అయితే నీకు నువ్వు రాసుకున్న రాత ఒక ఎత్తు. అదే ఇతరులకు సహాయం చేయడం, మంచి చేయడం, ఆ మంచిని ఎప్పుడు నువ్వు తలుస్తూ ఉంటావు. నీ జీవితం బంగారు బాటలోనే నడుస్తుంది. కాబట్టి ఇప్పటి నుంచైనా సరే మంచి దారిలో నడువు. ఇలా అందరి మనుషులతో మంచివాళ్ళు చెడ్డవాళ్ళు ఉంటారు తల్లి. ఆ మంచి వాళ్ళు ఎవరూ నిగ్రహించాల్సిన జ్ఞానం నీదే. నా బిడ్డవైనా నువ్వు మంచి దారిలో వెళ్ళాలనే నా ఉద్దేశం. ఇవన్నీ నీకు చెబుతున్నాను తల్లి. మంచి వాళ్లకు చెడు చేయడమే చెడ్డవాళ్ళ పని. అదేలాగా నీలాగా కొందరు మంచి వాళ్ళు బాధింపబడుతూ ఉంటారు, వాళ్ళ వల్ల కష్టాలు పడుతూ ఉంటారు. సరే, దీనికంతా ముగింపు ఏంటి సాయి అంటావేమో. ఎప్పుడు బాబా నా సాయి తండ్రి నన్ను పిలుస్తాడు, నా యొక్క సంకల్పం, నా ప్రార్థన, నా కోరికలు ఎప్పుడు తీరుతాయి బాబా అని నువ్వు అడుగుతున్నావు కదా తల్లి. ఇప్పుడు ఈ సందేశం నువ్వు వింటున్నావు అంటే నీకు మంచి కాలం ఆరంభమైందని లెక్క.
అంతా నీకు శుభం జరుగుతుంది అని లెక్క. అవునమ్మా, ఇదివరకు చెప్పినలాగానే ఎవరూ కూడా నిన్ను అంత సులభంగా ఎవ్వరూ ఏ చెడు అనేది నీకు చెయ్యలేరు. ఎందుకంటే నీ బాబా నేను అండగా ఉన్నాను. అదేవిధంగా ఎవరు కూడా ఈ సాయిని అంత సులభంగా కొలవలేరు, ప్రార్థించలేరు, మొక్కలేరు. నువ్వు మొక్కుతున్నావంటే నా అనుమతి ఉన్నట్టే కదా, నిన్ను నా బిడ్డగా స్వీకరించినట్టే కదా. ఇక ఎందుకు చెప్పు దిగులు? అయితే ఎవరు నా మాట ఆచరించి నా వాక్కును గౌరవిస్తారో వాళ్ళు మాత్రమే నన్ను పూజించగలుగుతారు. నా భక్తులు నా బిడ్డలు అవుతారు. నీ జీవితంలో ఈ మనుషులు చేసే చెడుకంతా అతి త్వరలో ఒక ముగింపు వస్తుంది. దాని తర్వాత నా పని ఆరంభిస్తాను తల్లి. నీ జీవితంలో నీకు అద్భుతమైన సంఘటనలు నేను కల్పిస్తాను, నీకు మంచి జరిపిస్తాను. ఈ విధంగా మాట్లాడుతూ నీకు మంచి బోధనలు బోధిస్తాను. ఎప్పుడైనా సరే, ఎప్పుడు మాట్లాడినా సరే నీతో మాట్లాడాలంటే నాకు చాలా సంతోషం. నీతో మాట్లాడలేకపోతుంటే నా వల్ల కాదు తల్లి. ఈ సాయి తండ్రి, సాయి బిడ్డలందరికీ కూడా నా ఆశీర్వాదం పంచుతాను. కాబట్టి నీకు చెడు ఎవరు చేయాలనుకుంటారో వారితో కాస్త దూరంగా ఉండు. నిన్ను వెతుక్కుంటూ వచ్చాను కదమ్మా. ఇంత దూరం చెబుతున్నాను అంటే నీ మంచి కోసమే అని తెలుసుకో. నిన్ను ఓదారుస్తున్నారు అని మాత్రం అనుకోకు. ఖచ్చితంగా శ్రీ సాయి నీ కోసం రాసినది ఎవరి వల్ల మార్చలేరు. ఎవరు నిన్ను ఏమీ చేయలేరు. మంచి మాత్రమే జరుగుతుంది. కాబట్టి ఈ బామ గట్టిగా చెబుతున్నాను అంటే నువ్వు నమ్మకంగా ఉండాలి. నమ్మకంతో ఉంటే అంతా మంచి జరుగుతుంది, మంచి మాత్రమే జరుగుతుంది అని బాబాగారైతే చెప్తున్నారండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోద్దండి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం సాయిరామ్.